హలో ఫ్రెండ్స్, మనం మహాభారతంలో పరశురాములు వారికి భీష్మాచార్యులు వారికి మధ్య జరిగినటువంటి యుద్ధం గురించి తెలుసుకుందాం. అంబ మునులతో మాట్లాడే సమయంలో అక్కడికి హోత్రవాహనుడు అనే రాజర్షి వచ్చారు. అక్కడి మునులు ఆయనకు ఆర్ఘ్యపాద్యాదులు ఇచ్చి ఆసనంపై కూర్చోబెట్టి తిరిగి అంబను గురించే ముచ్చటించసాగారు. వారి సంభాషణం ద్వారా అంబ కథ యావత్తూ తెలుసుకున్నవాడై హోత్రవాహనుడు చప్పున తన ఆసనం మీద నుంచి లేచి అంబను ఆలింగనం చేసుకొని, తల్లి, నేను మీ అమ్మకు తండ్రిని, నీకు తాతను. నీకు కలిగిన కష్టమేమిటో వివరంగా చెప్పు అంటూ ఆమెను ఊరడించాడు. అంబ తన వృత్తాంతమంతా హోత్రవాహనుడికి కూడా చెప్పింది. అంబ వృత్తాంతం ఏంటంటే, కాశీరాజు కుమార్తెలు అంబ, అంబిక, అంబాలిక. కాశీరాజు తన కుమార్తెలకు స్వయంవరం ప్రకటిస్తారు. ఆ స్వయంవరానికి భీష్మాచార్యులు వారు వచ్చి అక్కడున్న రాజులందరినీ ఓడించి అంబ, అంబిక, అంబాలికలను తన సోదరుడైనటువంటి విచిత్ర వీరునికిచ్చి వివాహం చేయదలుచుకుంటారు. అప్పుడు అంబ తను ఇంతకు ముందే సాల్వరాజుని వరించాను అని చెప్తుంది. దానికి భీష్మాచార్యులు వారు, అమ్మ, నీవు వరించిన సాల్వరాజు వద్దకు వెళ్ళు అని చెప్పి సకల లాంఛనాలతో అంబను సాల్వరాజు వద్దకు పంపిస్తారు. సాల్వరాజు వద్దకు వెళ్ళిన అంబ తన వివాహం చేసుకోమంటుంది. సాల్వరాజు, నేను భీష్ముని చేతిలో ఓడిపోయాను, నీవు భీష్ముని సొత్తు, నేను నిన్ను వివాహం చేసుకోను, నీవు భీష్ము వద్దకు వెళ్ళు అని చెప్తాడనమాట. అంబ భీష్ముని వద్దకు వచ్చి నన్ను వివాహం చేసుకో అంటుంది. దానికి భీష్ముడు, నేను ఆ జన్మాంతం బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిజ్ఞ చేశాను, నేను నిన్ను వివాహం చేసుకోను అని చెప్తాడనమాట. అప్పుడు అంబ, నా జీవితాన్ని నాశనం చేసింది భీష్ముడు అని పగబెట్టి తపస్సు చేసి భీష్ముడిని నాశనం చేయదలుచుకోవడానికి ఇప్పుడు మునుల వద్దకు వచ్చింది. ఈ వృత్తాంతం విన్న హోత్రవాహనుడు అనే రాజర్షి అంబ యొక్క తాతగారు, అమ్మ, నీవు మీ తండ్రి ఇంటికి వెళ్ళడం ఎంత మాత్రం ఉచితం కాదు. నీకు కలిగిన దుఃఖానికి తగిన విరుగుడు నేను చేస్తాను, నువ్వు నా వెంటనే ఉండు. కానీ తపస్సు చేయడం నీ వల్ల అయ్యే పని కాదు, ఆ ప్రయత్నం మానుకో. జమదగ్ని కొడుకైన పరశురాముడున్నాడు, అతని వద్దకు వెళ్ళు, అతడితో నీకు జరిగిన అన్యాయం గురించి చెప్పు. అతను వెళ్ళి భీష్ముణ్ణి అవలీలగా చంపేస్తాడు. ఇప్పుడు పరశురాముడు మహేంద్ర పర్వతం మీద మహోగ్రమైన తపస్సు చేస్తున్నాడు. నాకు అతనికి స్నేహం. నేను పంపించానంటే నిన్ను ఎంతో ఆదరించి నీ కష్టాలు తొలగిస్తాడు అని చెప్పారనమాట. ఇంతలో అక్కడికి అకృతవరుణుడు అనే మహర్షి వచ్చారు. అకృతవరుణుడు పరశురాముడు అనుచరులో ఒకరు. ఆయన రాగానే మురులందరూ లేచి స్వాగతం చెప్పారు. ఆయనకు ఆద్యపాద్యాదులు ఇచ్చారు. ఉన్నతాసనం మీద కూర్చోబెట్టారు. తన చుట్టూ కూర్చున్న మునులతో వేదాంత చర్చలు చేయసాగారు. ఆ సందర్భంలో హోత్రవాహనుడు అకృతవరుణుని వద్దకు వెళ్ళి పరశురాముడు యోగక్షేమాలు అడిగి ఆయన ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నారు అని అడిగాడు. ఆయన, తరచూ మిమ్మల్ని తలుచుకుంటూ ఉంటారు, మిమ్మల్ని చూసే ఉద్దేశంతో ఇక్కడికి వస్తున్నారు, రేపు ఉదయానికి రావచ్చు అనుకుంటాను, ఈ అమ్మాయి ఎవరు, మీ బంధువులా అంటూ అకృతవరుణుడు అంబను గురించి ప్రశ్నించాడు. హోత్రవాహనుడు అంబ కథ చెప్పిన మీదట ఆయన అంబతో, అమ్మాయి, నీ కష్టాలకు కారకులు ఇద్దరు ఉన్నారు. ఒకడు నిన్ను బలాత్కారంగా తెచ్చిన భీష్ముడు, రెండోవాడు నిన్ను పెళ్ళాడక నిరాకరించిన సాల్వరాజు. వీరిలో ఎవరిపైన పగ తీర్చుకుంటావో ముందే తేల్చుకొని పరశురాముడితో చెప్పడం మంచిది అన్నాడు. అంబ ఏమనడానికి నిశ్చయించలేక, మహాత్మా, నాకదంతా మీరు కూడా విన్నారు కదా, నాకు దుఃఖం కలిగించిన ఆ ఇద్దరిలో
ఏ ఒక్కరిని శిక్షించాలా లేక ఇద్దరిని శిక్షించాలా మీరే తెలపండి అన్నది. దానికి అకృతవరుణుడు, నా బుద్ధికి భీష్ముడే దోషి అని తోస్తున్నది. అతన్ని పరశురాముడు చంపినట్టయితే నీ పగ తీరుతుంది అన్నాడు. నాకు అలాగే తోస్తుంది అన్నది అంబ. ఆ రాత్రల్లా ఆశ్రమవాసులు అంబను గురించే మాట్లాడుకున్నారు. మర్నాడు తెల్లవారుతూనే పరశురాముడు తన శిష్యులతో సహా ఆశ్రమానికి వేంచేశారు. మునివేషంలో ఉన్నప్పటికీ ఆయన వెంట విల్లు, ఖడ్గము, గండ్రగొడ్డలి ఉన్నాయి. పరశురాముడి రాక వల్ల ఆశ్రమంతా సందడి చెలరేగింది. ఆయనకు మునులందరూ తగినట్టుగా స్వాగత సన్మానాదులు జరిపినాక హోత్రవాహనుడు అంబను చూపి ఆమెను పరశురాముడికి పరిచయం చేశారు. అంబ ఆయన కాళ్ళపై పడి బోరును ఏడుస్తూ ఆయన శరణుజొచ్చింది. అమ్మా, నీకు హోత్రవాహనుడు ఎలాగో నేను అలాంటి వాన్నే. నీ కోరిక ఏమిటో చెప్పు, నేను తీరుస్తాను అన్నాడు పరశురాముడు. మహాత్మా, భీష్ముడు నా జీవితం ధ్వంసం చేశాడు. ఆయన్ను వధించి నా దుఃఖం తీర్చండి అన్నది అంబ. దానికి పరశురాముడు, అమ్మాయి, నేను బ్రాహ్మణ రక్షణకు తప్ప ఆయుధం పట్టనని వ్రతం పట్టాను. అలాంటప్పుడు నీకోసం భీష్ముడిని ఎలా చంపగలను? అదీగాక భీష్ముడు నాకు ఎల్లప్పుడూ బుద్ధుడై ఉంటాడు. నేనేది చేయమంటే అది చేస్తాడు. అందుచేత అతన్ని చంపవలసిన అవసరం లేదు అన్నాడు. అంబను తీసుకొని భీష్ముడి వద్దకు వెళ్ళి ఆమెను పెళ్లి చేసుకోమని అడగడానికి భీష్ముడు నిరాకరించినట్టయితే అది బ్రాహ్మణ నిరసన అవుతుంది. కనుక భీష్ముడితో యుద్ధం చేయడానికి పరశురాముడు నిశ్చయించుకున్నారు. పరశురాముడు చేసిన ఈ నిర్ణయం ఆశ్రమవాసులందరికీ సంతోషం కలిగించింది. పరశురాముడు ఆ రాత్రి ఆశ్రమంలో విశ్రమించి మర్నాడు వారందరినీ అంబను వెంటబెట్టుకొని కురుక్షేత్రానికి వచ్చి సరస్వతీ నది తీరాన విడిది చేశారు. పరశురాముడు తాను కురుక్షేత్రానికి వచ్చిన 3వ నాడు భీష్ముడికి కబురు చేశాడు. భీష్ముడు ఎంతో ఆనందోత్సాహాలతో పరశురాముని చూడవచ్చాడు. భీష్ముడు చేసిన పూజలన్నీ అయ్యాక పరశురాముడు, భీష్మ, ఏం పని చేసావు? బ్రహ్మచారిగా ఉండగోరిన నీవు ఈ కాశీరాజు కుమార్తెను బలాత్కారంగా తెచ్చావు. తెచ్చిన వాడివి నీ ఇంట ఉంచుకోక సాలుడు వద్దకు పంపావు. నీవు అంటిన కన్య అని అతను ఈమెను నిరాకరించాడు. ఈమె నీ మూలంగా దిక్కులేని ప్రాణి అయిపోయింది. అందుచేత నీవే ఈమెను వివాహమాడి ఈమె జీవితం నిలబెట్టు. ఇది నీకు నా ఆజ్ఞ అన్నాడు. పరశురాముడి ఆగ్రహం గ్రహించి భీష్ముడు, మహర్షి, ఈమె తాను అదివరకే మనకి సాల్వుని వరించానని చెప్పడం చేత నేను ఈమెను నా తమ్ముడికిచ్చి చేయక సాలుడు వద్దకు పంపేశాను. అది నా దోషం కాదు. ఇక నేను పెళ్ళాడేది కళ్ళ భయాన కానీ, లోభాన కానీ, జాలి చేత కానీ, మోహం చేత కానీ నేను వ్రతభంగం చేయను అన్నాడు. పరశురాముడు రౌద్రంగా, ఏమోయ్, నా మాటకే ఎదురు చెప్తావా? నా ఆజ్ఞ శిరసావించకపోతే నిన్ను నీ మంత్రులను నాశనం చేయగలను, జాగ్రత్త అని భయపెట్టాడు. ఆయన్ను శాంతపరచడానికి భీష్ముడు ఎన్ని యత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. చివరకు భీష్ముడు ఆయనకు ప్రణామం చేసి, స్వామి, నేను పసివాణ్ణి. మీరు నాకు 4 రకాల అస్త్రాలు ప్రసాదించిన గురువులు. అలాంటప్పుడు నన్ను యుద్ధానికి కవ్విస్తున్నారు, కారణమేమిటి అని వినయంగా అడిగాడు. నేను నీకు గురువునే అనుకుంటే నా మాట ఎందుకు వినవు? నీ మూలంగా ఈ పిల్లను ఎవ్వరూ పెళ్ళాడని పరిస్థితి ఏర్పడినప్పుడు నీవే ఈమెను వివాహం ఆడడం ధర్మం కాదా? నీ మేలు కోరే చెప్తున్నాను. నా మాట విని ఈమెను పెళ్ళాడు అన్నాడు పరశురాముడు. స్వామి, ఈమె ఇంకొకరిని వరించిన కన్య.
ఒకసారి నా చేత వదలబడింది. అలాంటి దాన్ని నేను ఎప్పటికీ భారీగా స్వీకరించను. మీరు నాకు గురువులు, బ్రాహ్మణులు, తపోధనులు. అందుచేత మిమ్మల్ని వధించడం ఇష్టం లేక ఇంతగా మిమ్మల్ని బతిమలాడుతున్నాను. మీరు కోపోద్రేకంలో క్షత్రియ ధర్మం అవలంబించి నాపై ఆయుధం ఎత్తితే మిమ్మల్ని సంహరించడం నాకు ధర్మ విరుద్ధం కాదు. అందుకు నేను జంకను కూడా అన్నాడు భీష్ముడు. నీకు నాతో యుద్ధం చేయాలని ఉబలాటంగా ఉన్నట్టుంది. రేపు యుద్ధ సన్నద్ధుడివై కురుక్షేత్రానికి రా. నిన్ను యముడి దగ్గరికి పంపిస్తాను అన్నాడు పరశురాముడు. భీష్ముడు ఆయనకు ప్రణామం చేసి హస్తినాపురానికి తిరిగి వచ్చి సత్యవతీదేవితో జరిగిందంతా చెప్పారు. విజయం పొందిన ఆయన అని సత్యవతి భీష్ముడిని దీవించింది. మర్నాడు భీష్ముడు బ్రాహ్మణుల చేత అన్ని పుణ్యకార్యాలన్నింటినీ చేయించుకొని యుద్ధ సన్నద్ధుడై తెల్ల గుర్రాల పూంచిన వెండి రథం మీద సమస్త ఆయుధాలు ఉంచుకొని తెల్లని దుస్తులు ధరించి తెల్లని గొడుగుతో కురుక్షేత్రానికి వచ్చారు. అప్పటికే పరశురాముడు మునులు బ్రాహ్మణులు వెంటరాగా కురుక్షేత్రానికి వచ్చి ఉన్నారు. ఆయన్ను చూస్తూనే భీష్ముడు శంఖం పూరించాడు. ఆ సమయంలో గంగ తన కుమారుడైన భీష్ముడి వద్దకు వచ్చి, నాయనా, నువ్వు పరశురాముడితో యుద్ధం చేయటమేమిటి? అటువంటి ప్రయత్నం మాను అన్నది. భీష్ముడు చేతులు జోడించి, అమ్మా, జరిగిందంతా నీకు తెలిసే ఉంటుంది. ఈ విషయంలో నా తప్పు ఏమి ఉన్నా ఈ యుద్ధం మానేస్తాను అన్నాడు. తర్వాత గంగ పరశురాముడితో కూడా చెప్పి చూసింది. కానీ పరశురాముడు వినలేదు. తరువాత భీష్ముడు రథం దిగి కాలినడకన పరశురాముని సమీపించి, మహాత్మా, నేను రథంతో వచ్చాను, కవచం ధరించాను. మీరు కూడా నాలాగే రథ కవచాలు తెచ్చుకోండి. అలా అయితే నాకు మీతో యుద్ధం చేయాలని ఉత్సాహం ఉంటుంది అన్నాడు. భీష్మ, నాకు భూమే రథం, వేదాలే గుర్రాలు, సావిత్రి, గాయత్రి, సరస్వతులు నా కవచాలు, వాయుదేవుడే నాకు సారథి అన్నాడు పరశురాముడు. మరుక్షణం భీష్ముడికి ఆయన ఒక రథం మీద కనపడ్డాడు. పరశురాముడు ముఖ్యానుచరుడైన అకృతవనుడు ఆయనకు సారథిగా ఉన్నాడు. భీష్ముడు ఆశ్చర్యపడుతూ పరశురాముడికి మొక్కి, స్వామి, మీరు నాతో సమానులైన, నాకన్నా అధికులైనా సరే మీతో యుద్ధం చేయబోతున్నాను. గురువులైన మీరు ఈ యుద్ధంలో నాకు జయం కలగాలని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను అన్నాడు. భీష్మ, నీకన్నా పెద్దవాడినైన నా వద్దకు కాలినడకను వచ్చి నాకు ముందుగా వందనం చేయడం బాగానే ఉన్నది. కానీ నీకు ఈ యుద్ధంలో విజయం కలగాలని నేను ఆశీర్వదించను. నిన్ను యుద్ధంలో ఓడించడానికి కృతనిశ్చయున్నై వచ్చాను అన్నాడు పరశురాముడు. తర్వాత ఇద్దరు యుద్ధం ప్రారంభించారు. అది కావడానికి ద్వంద్వ యుద్ధమే కానీ మహాభయంకరమైన యుద్ధం. ఇద్దరు అస్త్రశస్త్రాల్లో ఆరితేరిన యోధులు. వారు ఎన్నోసార్లు ఒకరినొకరు మూర్ఛపోగొట్టుకున్నారు. కానీ 23 రోజులు జరిగిన యుద్ధంలో ఎవరికీ విజయం దక్కలేదు. ఆయన తన దేవతలకు ఎన్నో దండాలు పెట్టుకొని, నేను యుద్ధంలో గెలిచేది ఉంటే ఈ రాత్రి నాకు దేవతలు సాక్షాత్కరించాలి అనుకున్నాడు. ఆయన అనుకున్నట్టుగానే కళ్ళలో ఆయనకి 8 మంది బ్రాహ్మణులు కనిపించారు. 7 మంది బ్రాహ్మణులు కనిపిస్తారు. ఒకనాడు భీష్ముడు యుద్ధరంగంలో మూర్ఛపోయినప్పుడు కూడా ఈ బ్రాహ్మణులే కనిపించి తనను పడకుండా పట్టుకొని రక్షించినట్టు ఆయనకి తోచింది. ఈ బ్రాహ్మణులు భీష్ముడితో, భయపడకు, ఈ యుద్ధంలో నీవు గెలిచి తీరుతావు. మా 8 మందికి నీవే శరీరానివి. ప్రస్వాపనం అనే అస్త్రాన్ని నీవు పునర్జన్మలో ఎరుగుదువు కానీ ఈ జన్మలో మరిచావు. దాన్ని ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నాము. ఈ అస్త్రాన్ని ప్రయోగించినట్టయితే పరశురాముడు చచ్చిపోడు కానీ
చచ్చినట్టు పడిపోతాడు, నీకు విజయం లభిస్తుంది అని చెప్పారు. 24వ నాటి యుద్ధం మహాభయంకరంగా జరిగింది. మధ్యలో భీష్ముడు ప్రస్వాపనం అనే అస్త్రాన్ని తీసి పరశురాముడి పైన ప్రయోగించబోతున్నాడు. ఆకాశం నుంచి అదృశ్యంగా యుద్ధాన్ని చూస్తున్న దేవతలు హాహాకారాలు చేశారు. భీష్మ వద్దు వద్దు అను కేకలు వినిపించాయి. నారద మహర్షి భీష్ముడి వద్ద ఎదుట ప్రత్యక్షమై, భీష్మ, పరశురాముడు పెద్దవాడు, బ్రాహ్మణుడు, మిక్కిలి నీ గురువు. ఈ అస్త్రాన్ని ప్రయోగించావంటే ఆయనకు తీరని అవమానం జరుగుతుంది. అందుచేత నా మాట విని తక్షణం ఈ అస్త్రాన్ని ఉపసంహరించు అని చెప్పారనమాట. భీష్ముడు అస్త్రం వేస్తున్నాడని తెలిసి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించిన పరశురాముడు కూడా భీష్ముడితో పాటు తన అస్త్రాన్ని ఉపసంహరిస్తూ నోరు జారి బుద్ధిహీనుని అయి భీష్ముడి చేతిలో ఓడాను అనేశాడు. ఆ విధంగా భీష్మాచార్యులు పరశురాముడితో మనకి ఘోర యుద్ధం జరిగింది 24 రోజుల పాటు. దాంట్లో చివరికి భీష్మాచార్యులు వారు గెలవడం జరుగుతుందన్నమాట. తర్వాత అంబ ఘోర తపస్సు చేసి ఈ జన్మలో సాధించలేనిది మరో జన్మ శిఖండిగా మారి భీష్మాచార్యులు వారి మరణానికి కారణమవుతుంది. ఇది మనకి మహాభారతంలోని అంబ వృత్తాంతం. మనకి మూలం చందమామ 1959 జూన్ సంచిక. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.